గుక్క పెట్టి ఏడ్చినప్పుడు మీరు ఫస్ట్ ఏంటంటే ఎందుకు ఏడుస్తున్నాడు అనేది చూడటానికి ట్రై చేయండి. పిల్లలు ఆకలి వల్ల కూడా గుక్క పెట్టి ఏడవచ్చు. వాళ్ళు తాగే పాలు, తినే ఆహారం వెనక్కి తణుకొస్తున్న గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ అంటారు, ఏడవచ్చు చంటి పిల్లలు. కోలిక్ అంటాము, సాయంత్రం పూట ఒకటే గుక్క పెట్టి ఏడుస్తారు, పొద్దున్న పూట హ్యాపీగా ఉంటారనమాట, దానివల్ల ఏడవచ్చు. ఆర్ మీరు మోషన్ అది వెళ్ళినా అక్కడే క్లీన్ చేయకుండా వదిలేశారు అనుకో ఏడవచ్చు. సో ఇలా కారణాలు ఉంటాయి. చెవి నొప్పితో ఏడవచ్చు, పొట్ట నొప్పితో ఏడవచ్చు. ఇవన్నీ కాకుండా కొన్ని జబ్బులు ఉన్నాయి, మెనింజైటిస్ అని, ఎన్సెఫలైటిస్ అని, బ్రెయిన్ ఎఫెక్ట్ చేసేవి. వాటి వల్ల అయితే ఇంకా ఆపరనమాట, ఏం చేసినా మనకు అర్థం కాదు. తర్వాత ఒక్కోసారి యూరిన్ ఇన్ఫెక్షన్ అప్పుడు కూడా పిల్లలు ఆపకుండా ఏడుస్తుంటే ఒక్కోసారి ముఖ్యంగా యూరిన్ వెళ్ళే అప్పుడు కుక్క పెట్టి ఏడుస్తారనమాట. అప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా చూసుకోవాలి మేము. తర్వాత బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ అని ఉంటాయి. బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ అని ముఖ్యంగా మనం ఎక్కువ ఈ సంవత్సరం నిండిన పిల్లల్లో అది చూస్తూ ఉంటాం. ఇది ఎక్కువగా కొంచెం ముందు కూడా కనపడవచ్చు, కానీ ఆ వయసులో ఎక్కువ చూస్తామన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, చేసి ఇంకా ఊపిరి ఆపేస్తారు. కొంతమంది ఏమో నీలమైపోతూ ఉంటారు, కొంతమంది ఏమో తేలగా అయిపోతూ ఉంటారు. దాన్ని ప్యాలిడ్ బ్రెత్ హోల్డింగ్ స్పెల్ అంటాం. నీలంగా అయిపోతుంటే సైనోటిక్ బ్రెత్ హోల్డింగ్ స్పెల్. కొంతమంది పిల్లలు రెండూ అవుతారు, దాన్ని మిక్స్డ్ స్పెల్ అంటాం. సో ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. సో ఎప్పుడన్నా బిడ్డ గుక్క పెట్టి ఏడుస్తుంటే తల్లి ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ఆకలి ఉందా, ఓకే ఆకలి లేదు, పాలు తాగట్లా, సరే అన్న కోలిక్ నొప్పిలాగా ఉందా, ఓకే. సో అనుకుని చేతి వెచ్చగా పొట్టనద్ది కొంచెం లైట్గా కాళ్ళ ఇలా కదిలిచి అన్న గ్యాస్ వచ్చేస్తే ఫ్రీ అవుతున్నాడా చూసుకోవటం. డాక్టర్ కనుక ఆల్రెడీ చెప్పుంటే పలానా గ్యాస్ డ్రాప్స్ వేయండి అమ్మా ఈసారి కోలిక్ లాగా వస్తే అని చెప్పుంటే అది వేసి చూడటం. అండ్ ముఖ్యంగా బాగా హైరానా పడిపోకుండా శాంతంగా ఉంటే బేబీతో తొందరగా సెట్ అవుతారు కోలిక్ అప్పుడు.